వెల్కమ్ టు ద వర్డ్ప్రెస్ ట్రైనింగ్ వీడియోస్. ఈ వీడియోలో కొన్ని సెక్యూరిటీ టిప్స్ గురించి చూద్దాం. అంటే వర్డ్ప్రెస్ని ఎలా సెక్యూర్గా ఉంచుకోవాలి, ఇన్స్టాల్ చేసిన తర్వాత ఏమేమి థింగ్స్ చేయాలి. సో ఫస్ట్ మనం wp-config అనే ఫైల్ ఉంటుంది. సో config.php. సో మీరు ఎక్కడైతే వర్డ్ప్రెస్ని ఇన్స్టాల్ చేస్తున్నారో, సో నాది public_html ఫోల్డర్లో యాక్చువల్గా బిందు ఇంజనీరింగ్ వర్క్స్కి సంబంధించిన ఫైల్స్ అన్నీ ఇవి కదా. సో ఇందులో నాది ఏం ఫైల్ ఉందంటే wp-config.php అనే ఫైల్ ఉంది. సో దాన్ని నేను ఏం చేశాను అంటే, ఇక్కడ చూడండి, మూవ్ కొడుతున్నాను. సో యాక్చువల్గా ఈ ఫైల్ ఎక్కడ ఉంటుంది, మనకి public_html అనే ఫోల్డర్లో ఉంటుంది. మీది సింగిల్ సైట్ అయితే, సో సింగిల్ సైట్ అయినా ఏదైనా సరే మీరు రూట్గా ఒక వర్డ్ప్రెస్ని ఇన్స్టాల్ చేస్తారు కదా, రూట్ సైట్ని ఒకటి తీసుకుంటారు కదా. దీన్ని ఏం చేయాలి అంటే wp-config అనే ఫైల్ని యాక్చువల్గా public_html అనే ఫోల్డర్లో కాకుండా బయట ఎక్కడైనా పెట్టి ఉంచాను. సో అందుకని చెప్పి నేను ఇక్కడ సేవ్ చేశాను, ఇక్కడికి మూవ్ చేసేసాను. తర్వాత రెండోది ఏంటంటే, ఇక్కడ మనకి ప్రతిసారి మనం వర్డ్ప్రెస్ ఇన్స్టాల్ చేసినప్పుడు install.php ఫైల్ అనేది అలాగే ఉండిపోతుంది. ఇక్కడ చూడండి, నేను vnkTech.in అనే సైట్లోకి వెళ్తున్నాను. ఇందులో wp-admin అనే ఒక ఫోల్డర్ ఉంటుంది. మీరు వర్డ్ప్రెస్ ఇన్స్టాల్ చేయగానే ఈ పని మాత్రం చేయండి కంపల్సరీగా. ఒకవేళ మీకు wp-admin config అనేది ఏమైనా కన్ఫ్యూజన్ వదిలేసేయండి, దానికి నో ప్రాబ్లం. సో ఇక్కడ install.php అనే ఫైల్ ఉంటుంది, install.php. దీన్ని ఇలా సెలెక్ట్ చేసుకుని రిమూవ్ కొట్టేసేయండి, డిలీట్ చేసేయండి. సో ఇది మాత్రం మస్ట్ అండ్ షుడ్గా మర్చిపోవద్దు. సో ఈ రెండు ఇవి ఇంకా కొన్ని టిప్స్ ఉన్నాయి, అవి నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. htaccess ఫైల్ అంటే ఏంటి, అసలు దాంట్లో కోడింగ్ ఎలా రాస్తామో అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే, థ్యాంక్స్ ఫర్ లిస్నింగ్. సో నా public_html అనే ఫోల్డర్లో ఎన్ని వెబ్సైట్స్ ఉన్నాయి, apsft.in అనేది కూడా ఉంది. సో ఇందులో ఇందులో ఏమి ఇన్స్టాల్ చేసలేను, హెర్బల్ ఇంచెఫ్.in కూడా లేదు. రైట్, విఎఫ్ఎక్స్ ట్రైనింగ్ vnkTech.com, ఇందులో wp-admin. యాక్చువల్గా ఇందులో మనం డిలీట్ చేసాం కదా, install.php. సో దీన్ని తీసేయండి, డిలీట్ చేసేయండి. ఓకే, సో ఎన్ని సైట్స్ ఉంటే అన్నిటికీ డిలీట్ చేసి పెట్టేయండి.